తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో మరి దాదాపు 41,000 మంది ఆర్టీసీ కార్మికులు మరి వాళ్ళ పస్తులు ఉన్నటువంటి పరిస్థితి, రెక్కాడితే గాని బుక్కాడని పరిస్థితిలో మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, ఇంకా మిగతా శాఖలు కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ పరమైనప్పుడు గవర్నమెంట్ నడిపిస్తున్నప్పుడు మరి ఆర్టీసీ కార్మికులు ఎండనగా మరి ఎంత ఉడకపోస్తున్నా నిద్ర లేకుండా డ్రైవర్ నడిపిస్తున్నా మన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటే మనల్ని గమ్యం చేరుస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ శ్రమతోని మరి మనల్ని ఆరోగ్యంగా మన ఇంటి మన కుటుంబాన్ని ముట్టేపిస్తున్నటువంటి మన ఆర్టీసీ కార్మికులు మరి ఈ రోజు రోడ్డు ఎక్కవలసినటువంటి దుస్థితి ఏర్పడేది మన తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు అడుగుతున్నది ఏంది? న్యాయమైన కోరికలే కోరుతున్నారు. మరి ఏదైతే ఈ 41,000 మంది కార్యకర్తలున్నారో మన తెలంగాణ రాష్ట్రం వారు గారా, మన బిడ్డలు గారా, మరి ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనం ఎంతో మందికి ఆశలు పుట్టిస్తున్నాం. మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మన ఆర్టీసీ కార్మిక సోదరులు వాళ్ళు కష్టం పడి ఆ బస్సులు ఎక్కినప్పుడు ఉడకపోతే వస్తుంటే మనం కొంచెము ఒక గమ్యం చేరేందుకు కూర్చుంటే ఒక 10-20 నిమిషాల జర్నీ చేస్తేనే మనము ఆర్టీసీ బస్సులో కూర్చుండేటువంటి పరిస్థితులలో డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, మరి వాళ్ళు ఎంత శ్రమ కోర్చి వాళ్ళ శ్రమను రక్తాన్ని చెమట చేసి మనల్ని కాపాడుతున్నప్పుడు ఏదైతే కోరిక కోరిండ్రో అది న్యాయమైనటువంటి కోరిక. ఆ కోరికను గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, తెలంగాణ వస్తుందని చెప్పి ఒక మాట చెప్పి మోసం చేసి మరి ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి మీ కోరికను మేము నెరవేరుస్తామని చెప్పేసి నువ్వు ఒక ఏడాది క్రితం కూడా మరి ఆయన పోయిన ఆయననేమో అందరు కార్మికులు ఐక్యమవుతారు, వీళ్ళ సంఘాలు ఉండొద్దు, యూనియన్లు ఉండొద్దు అని చెప్పి యూనియనే తీసి పడేసింది, ఎందుకంటే అందరినీ ఒక్కటి కాకుండా. మరి ఈయన వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా కడుపులో పెట్టుకుని ముగ్గడికి నడిపిస్తా అని చెప్పి మరి సంవత్సరం క్రితం దాకా కూడా మీకు ఆశలు చెప్పి మరి మీ కోరిక నెరవేరినప్పుడు మీరు ఒక జేఏసీ ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసుకోవడం, ఆ జేఏసీ గొడుగు కిందనే మరి ఈ రోజు ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ రోజైనా ప్రభుత్వం ఇయ్యాలడికి 3వ రోజు అవుతుంది. ఫస్ట్ డే నడిచిపోయింది, సెకండ్ డే మరి ఒక కార్మికుడు నరసంపేట డిపోలో శంకర్గూడనే ఆయన నిరుపేదైనటువంటి ఒక కార్మికుడు మరి ఆయన ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మన కార్మిక సోదరులారా, మనం ఆత్మహత్య చేసుకుంటే మన వెనుక అంత పెద్ద కుటుంబాలున్నాయి. మీరు 41,000 మంది కాదు, ఒక్కొక్కరికి కనీసం ఒక 5-4 మన కుటుంబ సభ్యులు ఎన్నుకుంటారు. వాళ్ళని కాపాడుకోవాలా, మీరు ధైర్యంతో ఉండాలా. మీకు మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పూర్తిగా మీ కోరికలు నెరవేరే వరకు కూడా మీతో అండగుంటామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా చెప్పిన మాట తప్పకుండా మీ వెంబడి ఉన్నాం. ఈ రోజు కూడా మేము ఎప్పటికి కూడా మీ వెంబడి ఉంటామని చెప్పేసి మీరు ఎప్పటికి కూడా మీ ధైర్యాన్ని కోల్పోకండి, మీరు ధైర్యంతో ఉండండి, సమస్యల మీద పోరాడే సాధించుకుందాం. మీకు తెలంగాణ ఉద్యమంలో మీరు దాదాపు 52-53 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులే ముఖ్యమని చెప్పేసి అందరూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి కూడా మాకు అతి దగ్గర సన్నిహితుడు, మాతో పాటు పనిచేసిన వ్యక్తే, కానీ ఆయన ఏ రోజు కూడా తప్పు చేయొద్దు. మరి ఎందుకు ఆర్టీసీ కార్మికుల తరఫున మీరు ఈ రోజు వెనకడుగేస్తున్నారని చెప్పేసి నేను ఒక సోదరుడుగా నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా ఏదైనా పట్టుబట్టి చేద్దామనుకుంటే ఖచ్చితంగా చేసిన వ్యక్తే, కానీ ఈ రోజు ఎవరు మిమ్మల్ని వెనుకకు గుంజుతున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఉన్నటువంటి 97 డిపోలలో దాదాపు 26 డిపోలు మీరు ప్రైవేట్ పరం చేసిర్రు. కనీసం ఈ కార్మికులకు హక్కు లేకుండా దానికి అడుగులేమంటూ కూడా పెట్టనియనటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తే మరి స్వాతంత్రం ఉన్నట్లా లేనట్లా తెలంగాణలో అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా మీరు గుర్తించి ఆర్టీసీ కార్మిక సోదరులు వాళ్లకు సమన్వయమైనటువంటి కోరికలు కోరుతున్నారు. వాళ్ళు ఏదైతే మీరు మీ యాజమాన్యం 35,000 కోట్లు వీళ్ళకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు, కాదు వాళ్ళు 5,000 కోట్లు మీరు ఇస్తే మాకు సరిపోతుందని చెప్పేసి అంటున్నప్పుడు ఆ 5,000 కోట్లను ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాలని
ఒక్కొక్క నాయకుడే ఈ రోజు ఎన్నో అవినీతి పాల్పడి వేల కోట్లు తిన్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఆర్టీసీ కార్మికులకు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే తప్పేందని చెప్పి నేను నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ఈ ఏదైతే శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రోజు తెలంగాణలో కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటేనే మనకు తెలంగాణ సాధ్యమైంది. ఈ రోజు శంకర్ గౌడ్ ద్వారానే మన సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు ధైర్యంతోనే ఉండాలని చెప్పేసి మీతో పాటు మిగతా పక్షాలు కూడా ఇవాళ అందరూ అన్ని ప్లేస్లలో కూటమిగా ఏర్పడి మీకు మద్దతు చెప్పాలని అందరూ సంఘీభావం చెప్పాలని రెడీ ఉన్నారు. మీరు ధైర్యంతో ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈ రోజు తన ఇల్లు ఏ మాదిరిగా అయితే కాపాడుకుంటారు అదే మాదిరిగా డిపోను గాని బస్టాండ్ గాని బస్సులను గాని కాపాడుకుంటున్నటువంటి ఈ కార్మికులకు కనీసం టెంట్ వేసుకుని నిరసన చెప్పే అవకాశం కూడా కల్పించకపోవడం దురదృష్టకరం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.